లాస్ట్ డే ఆఫ్ ఫార్మసీ వీక్‌లో అయితే మేము ఎక్స్‌పెక్ట్ చేయనిది జరిగింది. అంతకు మించి జరిగింది. అందుకే మా క్లాస్ వాళ్ళంతా అంత హ్యాపీగా ఉన్నారు. అసలేమైందంటే గైస్ 64థ్ నేషనల్ ఫార్మసీ వీక్ లాస్ట్ డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ క్విజ్ అయితే కండక్ట్ చేశారు. క్విజ్‌లో ఫార్మా రౌండ్, జీకే రౌండ్, మూవీ రౌండ్, స్పోర్ట్స్ రౌండ్, ఫన్ రౌండ్ అయితే కండక్ట్ చేశారు. క్విజ్ కంప్లీట్ అయ్యాక బాయ్స్ కబడ్డీ స్టార్ట్ అయ్యింది. యాక్చువల్‌గా కబడ్డీ గేమ్ అంటేనే ఇంట్రెస్టింగ్ గేమ్. ఇంకా బాయ్స్ కబడ్డీ అనగానే అందరూ వచ్చారు చూడడానికి. మరీ ముఖ్యంగా మా క్లాస్ గర్ల్స్ అయితే మా క్లాస్ బాయ్స్ విన్ అవ్వాలని ఎంతో ఎక్సైట్‌మెంట్‌గా అయితే ఉన్నారు. మా క్లాస్ బాయ్స్ గర్ల్స్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫైనల్స్ వరకు అయితే వచ్చారు. ఫైనల్స్ లో మేము ఓడిపోతామేమో అన్న స్టేజ్ నుంచి మనల్ని ఎవడ్రా ఆపేది అన్న స్టేజ్ కి తీసుకొచ్చాడు మా క్లాస్ సిఆర్. అసలుకి ఏం జరిగిందంటే గైస్ మాకన్నా 8 పాయింట్స్ లీడ్ లో ఉన్నారు వేరే టీం వాళ్ళు. లాస్ట్ 2 మినిట్స్ మిగిలింది టైం. ఫైనల్ గా మా క్లాస్ బాయ్స్ ఆ 8 పాయింట్స్ లీడ్ ని క్రాస్ చేసి గేమ్ నే చేంజ్ చేశారు. అలాగా కబడ్డీ గేమ్ అయితే విన్ అయ్యాము. అలా విన్ అయిన హ్యాపీ మూమెంట్స్ అన్నమాట ఇవి. మా క్లాస్ గర్ల్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా క్లాస్ సిఆర్ అయితే ది గేమ్ చేంజర్ గా అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎప్పుడు మర్చిపోలేని పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గేమ్ అయిపోయిన తర్వాత చిన్న ఫంక్షన్ అయితే సెలబ్రేట్ చేశారు. మా కాలేజ్ కి చీఫ్ గెస్ట్ గా రాజా కర్ణం గారు వచ్చి ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఇది లాస్ట్ డే ఆఫ్ ఫార్మసీ వీక్ అయితే ఈ చిన్న ఫోటో మూమెంట్ తో ఎండ్ అయింది.